సంఘ సభ్యులు పెద్దలు వెంకటేశ్వర్లు అన్నయ్య గారి కుటుంబ పక్షాన ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికలో వేదికను అలంకరించిన దైవజనులకు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మరలా మీకు వాక్య పరిచర్య చేసే అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు రాత్రి మీ మధ్యకు మమ్మలను క్షేమంగా చేర్చి దేవుని వాక్యం మీకు చెప్పే భాగ్యం నాకు అనుగ్రహించాడు. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతించాం, ప్రార్థనల ద్వారా మన అవసరతలను ఆయన అడిగాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. సంవత్సరం క్రితం ఇదే స్థలంలో మరి వెంకటేశ్వర్లు అన్నయ్య కుమార్తెలు వివాహం అయిన తర్వాత, వివాహానికి ముందు అయిన తర్వాతనే కదా, అయిన తర్వాత ఒక సభను ఏర్పాటు చేశాడు. ఆ సభలో నేను వాక్యాన్ని అందించాను. తిరిగి మరలా ఈరోజు రాత్రి వాక్యం అందించడానికి కుటుంబ పక్షాన వచ్చాను. ఒకప్పుడు అలవలపాడులో సభ అంటే జనం విపరీతంగా వచ్చేవారు. మరి ఇప్పుడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అలవలపాడుకి నాకు ఉన్న బంధం సుమారు 15 సంవత్సరాల బంధం. నా ద్వారా సేవకులు ఎన్నో సభలు చేశారు, ఎంతో వాక్యాన్ని అందించారు. చాలామంది మారుమనసు పొంది రక్షణలోనికి వచ్చి చక్కగా తమ జీవితాలను నడుపుకుంటున్నారు. కొంతమంది అయితే వెనుదిరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. అలా తిరగకూడదు. ఓకే, మరి ఈ సమయంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎలీషాకి స్వాతికి వివాహం అయిన తర్వాత దేవుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించి వారి గర్భము నుండి కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు. మరి అమ్మాయి డెలివరీ విషయంలో, ప్రసవ విషయంలో దేవుడు చేసిన సహాయం ఎంతో ఉంది. డాక్టర్లకి జ్ఞానాన్ని ఇచ్చి చక్కగా ఆపరేషన్ జరిగించి పండంటి బిడ్డను వారి చేతుల్లో పెట్టారు. ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టే జరిగింది. ఈరోజు వారందరూ కూడా సంతోషిస్తున్నారు. దేవుడు ఒక బిడ్డను భూమి మీదకి తీసుకురావటం అన్నది చాలా గొప్ప విషయం. నా కుమార్తెకు కూడా వివాహమైన తర్వాత కుమారుడిని ఇచ్చాడు దేవుడు. నిజంగా మరి డెలివరీ విషయంలో, కానుపు విషయంలో దేవుడు ఎంతో సహాయం చేశాడు. నార్మల్గానే కానుపు అయింది. మగబిడ్డ చక్కగా ఉన్నాడు. వాడిని చేతుల్లో పెట్టుకొని చూస్తుంటే నిజంగా ఆ చేతులు, ఆ కాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురైపోయాను. అంటే అంతకుముందు పిల్లలను చూడలేదంటే చూశాను. నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని అసలు పట్టుకోను. కానీ నా మనవడిని అలా పుట్టినప్పుడు అలా చేతుల్లో పెట్టుకొని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. నిజంగా దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు ఆ నిర్మాణాన్ని ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గరుండి ఆ నిర్మాణాన్ని నిర్మిస్తున్న సందర్భాలు అవన్నీ కూడా, అందుకే అంత చక్కగా నిర్మించి తల్లు చేతుల్లో పెడుతున్నాడు దేవుడు. ఏదేమైనా అది మనుషుల వలన ఏది కాదు. కనుక ఈ సమయంలో స్వాతికి, ఎలీషాకి, అలాగే మీ అందరికీ కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో కీర్తనల గ్రంథం
127 అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథం 127 అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలం ఎవరిచ్చు బహుమానం? దేవుడిచ్చే బహుమానం. దేవునికిని గర్భఫలానికిని మధ్యవర్తులుగా తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరికెవరికి? బాగా వినండి. ఎవరికెవరికి? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఒకవైపు గర్భఫలం కనపడుతుంది, మరొక వైపు దేవుడు కనపడుతున్నాడు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఒకవైపు గర్భఫలం కనపడుతుంది, మరొక వైపు దేవుడు కనపడుతున్నాడు. ఈ గర్భఫలానికి ఈ దేవునికి మధ్యవర్తులుగా తల్లిదండ్రులు ఉన్నారు. అంతేనా? మధ్యవర్తులుగా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత చాలా గొప్పది. ఏంటా బాధ్యత? తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఈ గర్భఫలానికి దేవునికి మధ్యవర్తులుగా ఉన్న వీరు ఈ గర్భఫలాన్ని దేవునితో మమేకం చేయాలి. మధ్యవర్తులు. సాధారణంగా మధ్యవర్తులు ఎప్పుడెప్పుడు అవసరమవుతుంది చెప్పండి? మధ్యవర్తులు ఎప్పుడెప్పుడు అవసరమవుతుంది? గొడవలు అయినప్పుడు మధ్యవర్తులు అవసరమవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు గొడవై ఎవరికి వారే ఉంటున్నారనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరిని కలపడానికి మధ్యవర్తులుగా పెద్దలుగా వెళ్తారు. మీకు తెలిసిన విషయం ఇదంతా కూడా. మధ్యవర్తులుగా వీళ్ళు వెళ్తారు. ఎందుకు వెళ్ళారు వీళ్ళిద్దరూ? ఎందుకు వెళ్ళారో తెలుసా? వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరిని ఒకటి చేయటానికే పెద్ద మనుషులు వచ్చారు. వీరినే మధ్యవర్తులు అంటారు. ఈ మధ్యవర్తులు వీళ్ళిద్దరిని కలుపుతారు. అలాగే దేవునికిని గర్భఫలానికిని మధ్యవర్తులుగా తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు తమకిచ్చిన ఈ బిడ్డని దేవునితో కలపాలి, దేవునితో మమేకము చేయాలి. ఈ బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నది. అయితే పిల్లల్ని దేవుడు ఇస్తున్నప్పుడు ఖాళీ బుర్రతో ఇస్తాడు. బుర్ర అంటే మీకు అర్థమవుతుంది అన్నాను. ఖాళీ మనసుతో ఇస్తాడు. దేవుడిచ్చినప్పుడు బిడ్డని ఆ మనస్సులో ఏమీ లేవు, ఖాళీగా ఇచ్చాడు. ఖాళీగా ఉన్న మనసులో దేవుని గురించినటువంటి విషయాలు నువ్వు నేర్పించాలి. ఏమీ వ్రాయబడని ఒక మనస్సు, అంతేనా? స్వాతి కుమారుడు మనసులో ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు ఏమీ లేవు, ఖాళీగా ఇచ్చాడు. ఖాళీగా ఉన్న మనసులో వయసు వచ్చే కొద్దీ అనేకమైన ఆలోచనలు చేరిపోతూ ఉంటాయి, అనేకమైన మాటలు చేరిపోతూ ఉంటాయి. అలా చేరిపోతున్నప్పుడు పెద్దలుగా మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదా తల్లిదండ్రులుగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తల్లిదండ్రుల ప్రభావం అన్నది పిల్లలపైన పడుతుంది. పిల్లలపైన పడుతుంది. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు పిల్లలు వింటూ ఉంటారు. అందుకే వాళ్ళు మాట్లాడే వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడినట్లుగానే మాట్లాడతారు. చూడండి, తల్లిదండ్రులు మాట్లాడినట్లుగానే మాట్లాడతారు వారు మాట్లాడే వయసు వచ్చిన తర్వాత. అలాగే తల్లిదండ్రులు చేస్తున్న పనులు చూస్తూ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వారు చేస్తున్న పనులే, ఆ ప్రభావమే పిల్లల పైన పడుతుంది.
అంటే తల్లిదండ్రుల పద్ధతుల ప్రభావం అన్నది పిల్లల పైన పడుతుంది. అందుకే ఈ సందర్భముగా తల్లిదండ్రుల ప్రవర్తన జాగ్రత్త. మీ ప్రవర్తన ఫలము మీ పిల్లల జీవితాల్లో కనబడుతుంది. అందుకే ఒక మాట బైబిల్లో ఉంటుంది, చెట్టు మంచిదైతే దానికి కాసే కాయలు కూడా ఎలా ఉంటాయట? మంచివిగానే ఉంటాయి. అంటే మీ పిల్లల జీవితాలు బాగుండాలి అంటే ఎవరి జీవితాలు బాగుండాలి? తల్లిదండ్రుల జీవితాలు బాగుండాలి. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాటని దేవుడు వ్రాయించాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా చూడండి, బైబిల్లో ఉన్నవారు అందరూ తీసి చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పెద్దలతో చెప్తున్నాడు, తల్లిదండ్రులతో చెప్తున్నాడు. అంతేనా? ఓకే. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరుకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సు బహు జాగ్రత్తగా ఉంచుకొనుము, కాపాడుకొనుము. నీ మనసులో ఉన్న వాటిని ఏం పెట్టుకోమన్నాడు? మనసులో ఏం పెట్టుకోమన్నాడు? నీ ఎడల దేవుడు చేసిన అద్భుతాలు, నీ ఎడల దేవుడు చేసిన మేలులు, నీ ఎడల దేవుడు చేసిన ఆశీర్వాదాలు ఎన్ని లేవు? ఉన్నాయంటారా లేవంటారు మన జీవితంలో? ఏమ్మా వింటున్నారమ్మా? మీరేదో అటు ఇటు చూసుకుంటున్నారు, పిల్లలు గదిలాడిన వాళ్ళ వైపు చూసుకుంటున్నారు. మీరు వాక్యం వినటానికి వచ్చారు అంతేనా? ఇంకేదన్నా ఉందంటారా? వాక్యం వినటానికి వచ్చినప్పుడు వాక్యమే వినండి. జీవితాలకు సంబంధించిన విషయాలు కదా, కుటుంబాలకు సంబంధించిన విషయాలు కదా. అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఎలాగ చెప్పండి? మీరేమి నేర్చుకుంటారు? మీ పిల్లలకి ఏం చెప్తారు? మీ కుటుంబాలను ఏం చక్కబెట్టుకుంటారు? అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే నీ జీవితంలో దేవుడు నీ కొరకు చేసిన ఎన్నో మేలులు, వాటన్నిటిని కూడా నువ్వు మరచిపోకూడదు. నువ్వు మరచిపోకుండా నీ మనస్సులో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకో మనస్సుని. తర్వాత నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి. ఏమండి, ఈరోజు వెంకటేశ్వర్లు అన్న మరి సంఘములో ఒక బాధ్యత కలిగి ఒక పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి ఈరోజు మనవళ్ళు మనవరాళ్ళ సంతతి. దేవుడు అనేక ఇబ్బందుల్లో, అనేక కష్టాలలో, శ్రమలలో తోడుగా ఉండి అన్నిటి నుండి విడిపిస్తూ సంతానాభివృద్ధి కలుగు చేశాడు. ఈరోజు మనవళ్ళు మనవరాళ్ళు ఆయనకున్న బాధ్యత ఏంటో తెలుసా? కేవలం సంఘములో మాత్రమే కాకుండా ఒక పెద్దగా, ఒక తాతగా, ఒక తండ్రిగా తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవలసిన బాధ్యత కూడా ఉన్నది. అలాగే మనం కూడా అందుకే ఈరోజు కొడుకుకి కూతుర్లకి వాక్యం చెప్పటం మాత్రమే కాకుండా ఆయన పైన ఉన్న బాధ్యత ఏంటి? మనవాళ్లకు మనవరాళ్లకు ఎవరు చెప్పాలి? తాతగారు చెప్పాలి, అమ్మమ్మ చెప్పాలి. చూసారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. కేవలం తల్లిదండ్రులు మాత్రమే పిల్లలకు చెప్పాలి అన్నది ఒక కోణంలో మనం విన్నాం. ఇప్పుడు మరొక కోణంలో మనం వింటున్నాం. అదేంటో తెలుసా? తాతయ్యలు అమ్మమ్మలు కూడా తమ మనవళ్ళకి మనవరాళ్ళకి వాక్యం చెప్పాలి. అంటే పిల్లలకి తల్లిదండ్రులు, తాతయ్య అమ్మమ్మలు
వాక్యం చెప్తూ ఉండాలి, దేవుడి గురించి గుర్తు చేస్తూ ఉండాలి, ఆయన చేసిన అద్భుత కార్యాలు గుర్తు చేస్తూ ఉండాలి, ఆ కుటుంబానికి దేవుడు చేసిన మేలులు గుర్తు చేస్తూ ఉండాలి. పదే 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 ఎప్పుడైతే గుర్తు చేస్తూ ఉంటామో ఒక్కొక్కటి గుర్తుండిపోతూ ఉంటుంది, చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ప్రియులారా, వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి వాక్యం చెప్పటం మాత్రమే కాదు, మన ప్రవర్తన బాగుండాలి, మన పద్ధతులు బాగుండాలి, మన మాట తీరు బాగుండాలి, మనం ప్రేమించే విధానం బాగుండాలి. ప్రేమ ఆప్యాయతలతో పలకరించే పలకరింపు బాగుండాలి. ఎందుకంటే వాడు వింటున్నాడుగా, ఆమె వింటుందిగా. అందుకే మనం బాగుంటే మన పిల్లల జీవితాలు బాగుంటాయి. మనం బాగుంటే మన పిల్లల జీవితాలు బాగుంటాయి. అందుకే మన పిల్లల జీవితాలు బాగుండాలి అంటే మొదట మనం బాగుండాలి. అందుకే మన పిల్లల జీవితాల కొరకు మనం మారిపోవాలి. మనం మారినందుకు మనకు మేలు జరుగుతుంది, మనం మారినందుకు మన పిల్లలకు మేలు జరుగుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈరోజు మన పిల్లలు ఏమి నేర్చుకొని ఉన్నారు అంటే మన దగ్గరదే నేర్చుకొని ఉన్నారు. ఏమి నేర్చుకున్నారు? అమ్మ వినాలమ్మా, మన వాళ్ళే కూర్చోండి. ఏమండి, ఏమి నేర్చుకున్నారు మన పిల్లలు? ఏమి నేర్చుకున్నారు? ఏమండి, పెద్దలుగా మనం ఏం నేర్పిస్తున్నామండి మన పిల్లలకి? ఏమి నేర్పిస్తున్నామో తెలుసా? మన పెద్దలు మనకు నేర్పించాం మనం కూడా. ఏంటి మన పెద్దలు మనకు నేర్పించిందంటే లోకాచారాలు. ఏ ఆచారాలు? లోకాచారాలు. ఏమండి, ఇప్పుడున్న పిల్లలకి, యవ్వనస్తులకు కూడా తుమ్మితే ముందుకు పోకూడదన్న సంగతి తెలిసిందంటే ఎవరు చెప్పారు వాళ్ళకి? ఏమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు చెప్పారు వాళ్ళకి? తుమ్మితే వెళ్ళకూడదు అన్న సంగతి ఎవరు చెప్పారు? మనమే. పోనీ బైబిల్లో ఏమన్నా చెప్పాడా? అబ్బాయి తుమ్మితే వెళ్ళకూడదురా అని దేవుడు ఏమన్నా చెప్పాడా? మరి చెప్పనప్పుడు మీరెందుకు చెప్తున్నారు? చూడండి, పిల్లలు ఏ ఆచారాలు ఆచరిస్తున్నారో అవన్నీ కూడా మనం ఆచరిస్తున్న ఆచారాలే. ఇవి ఉన్నంత కాలము మనము బాగుండము, మన పిల్లలు బాగుండరు, మన కుటుంబాలు దీవింపబడవు. ఏమండి, శకునాలు చూసేవాళ్ళు కొంతమంది, ఏమండి, ఎన్ని పద్ధతులు ఉన్నాయండి మనకి. మన పిల్లలకి చక్కగా నేర్పించి పెట్టుకొని ఉన్నాం మనం. కానీ దేవుని గురించినటువంటి ఒక మంచి పద్ధతి ఏమి నేర్పించామో ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలకి. అందుకే మీరు జాగ్రత్త, అయితే నీవు జాగ్రత్త పడుము. విధవరాలు ఎదురైతే వెళ్ళము, తుమ్మినా వెళ్ళము, పిల్లడ్డం పోయినా వెళ్ళము. ఎన్ని పద్ధతులు ఉన్నాయండి. ఏదైనా మన ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముహూర్తం చూస్తాము. ఏమిచ్చారు మీ పిల్లలకి? ఏమిచ్చారు? ఇదిగో ఇవే ఇచ్చారు. ఇవి ఇచ్చి వాళ్ళని పెంచారు. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే మంచెక్కదుగా అలా కాకుండా, రే చర్చికి వెళ్దాంరా, ప్రార్థన చేసుకుందాంరా, బైబిల్ చదువుదాంరా, సువార్త కార్యక్రమానికి వెళ్దాంరా అని చెప్పండి, వస్తాడేమో చూడండి. వీటికి రాడు. మిగిలిన వాటన్నిటికీ వెళ్ళడానికి సిద్ధపడతారు. ఎవరండి ఇవన్నీ నేర్పించింది? మనం కాదా? ఆలోచించండి. అందుకే నీవు జాగ్రత్త పడుము. మీరు ఏది చేస్తారో అదే పిల్లలు కూడా చేస్తారు. లోకంలో బండ సామెత ఒకటి ఉంది, అదేంటో తెలుసా? తల్లట చేలో మేస్తుంటే బిడ్డ దూడ గట్టును మేస్తుందా? ఏది మనమే అన్నదా మాట. ఏమని? తల్లి చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? మరి దూడ కూడా ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుంది. అంతేనా? మరి తల్లిదండ్రులముగా మనమే వీటన్నిటినీ పాటిస్తూ చక్కగా చేస్తూ ఉన్నప్పుడు మరి మన పిల్లలు పాటించరా?
పాటించరా? ఎందుకు పాటించరు? బ్రహ్మాండంగా నీకన్నా డబల్ పాటిస్తారు వాళ్ళు. నీకన్నా డబల్ పాటిస్తారు. నిజంగా అండి, ఇవన్నీ బద్దలు కొట్టేంత వరకు బైబిల్లో ఉన్న ఒక్క మొక్క గడ ఎక్కదండి. వీటన్నిటిని బద్దలు కొట్టాలి. వీటన్నిటిని ఇచ్చిపోతున్నారండి తల్లిదండ్రులు. ఈ లోకాచారాలు అన్నిటిని నేర్పించిపోతున్నారండి పిల్లలకి. కాదా? కాదా? నిజం చెప్పండి. మీరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు విధవరాలు ఎదురైతే ముందుకు అడుగు పడుతుందా మీకు? ఎవరు మాట్లాడలేదు. మాట్లాడరు. ఎందుకంటే చక్కగా పాటిస్తున్నారు కనుక. ఎవరు చెప్పారమ్మా మీకు? ఎవరు చెప్పారు? మనిషి చెప్పాడు. అంతేనా? దేవుడు చెప్పలేదుగా. మనిషి చెప్పిన దానికే ఇంత గౌరవాన్ని ఇస్తున్నావు, మరి దేవుడు చెప్పిన దానికి నువ్వు ఎంత గౌరవిస్తున్నావు? మనిషి చెప్పింది వాస్తవమా? దేవుడు చెప్పేది వాస్తవమా? మనిషి చెప్పేది నిజమా? దేవుడు చెప్పేది నిజమా? మనిషి చెప్పేది సత్యమా? దేవుడు చెప్పేది సత్యమా? దేవుడు చెప్పేది సత్యం. అందుకే ఈ నిజం ఎక్కదండి మనుషులకి. ఈ నిజం ఎక్కదండి. అందుకే మీ అలవాట్లే మీ పిల్లలకు వచ్చాయి. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు పిల్లలు పుట్టిన తర్వాత మనతో ఒక 4 ఏండ్లు మనతోనే బాగా ఉంటారండి. ఒక 5 ఏండ్లు బాగా ఉంటారు. 5 ఏండ్ల తర్వాత మనం స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పరిచయం అవుతారు పిల్లలకి. వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అలవాట్లు మరలా మార్పు చెందుతూ ఉంటాయి. మన అలవాట్లు కొంచెం కొంచెం పోతూ ఉంటాయి. మన దగ్గర ఉన్నప్పుడు ఉండే అలవాట్లు కొద్దిగా పోతూ ఉంటాయి. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అలవాట్లు మరలా కొత్తగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత యవ్వన కాలం వస్తుంది. యవ్వన కాలం వచ్చేసరికి మనం నేర్పించిన అలవాట్లు మొత్తం పోతాయి. కావాలంటే ఒక్కసారి మీ పిల్లల్ని టెస్ట్ చేసుకోండి. చిన్నప్పుడు ఉన్నంత వాతావరణం, బాల్య దశలో ఉన్నంత వాతావరణం, ఆ విధమైనటువంటి అలవాట్లు యవ్వనస్తులైన తర్వాత మార్పులు చెందుతూ ఉంటాయి. చివరికి నీ మాటకు అవిధేయుడుగా కనపడుతూ ఉంటాడు. అసలు నీ మాటను గౌరవించే విధంగా కూడా ఉండడిక. యవ్వన కాలం వచ్చేసరికి నీ మాటకు ఎదురు తిరిగి నీ మీదికే రేగేటట్లుగా కనపడుతున్నారు ఈరోజు పిల్లలు. అంటే మన దగ్గర ఉన్న 5 సంవత్సరాలు లేదంటే 4 సంవత్సరాల కాలములో నీవు నేర్పించిన పద్ధతుల నుండి తొలగిపోయి మరికొన్ని పద్ధతులు, అలవాట్లు వచ్చి ఆ తర్వాత యవ్వన కాలం అయిన తర్వాత మరికొన్ని అలవాట్లలోకి వెళ్ళిపోయి జీవితము ఎంతో మార్పు చెందినవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే యవ్వనస్తులు ఎవరు కనపడరు చూడండి. దేవుని సన్నిధిలో యవ్వనస్తులు ఎవరు కనపడరు. అంత పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడే దొరకటం లేదండి పిల్లలు. ఇప్పుడే దొరకటం లేదు. ఆడపిల్లలైనా దొరుకుతారేమో కానీ మగపిల్లలు మాత్రం అస్సలు దొరకరండి. విషయం చెప్పమంటారా? ఆడపిల్లలకైతే కొద్దో గొప్పలో భక్తి ఉంటుంది కానీ మగపిల్లలకైతే అస్సలు భక్తి అన్నదే లేకుండా పోతుంది. ఏదో చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్న ఈ రాజు, మరి గురవయ్య అన్న ఉన్నాడో లేడో నాకైతే తెలియదు కానీ ఈ పిల్లలు కొంతమంది చిన్నప్పటి నుంచే ఉన్నారండి. వీళ్ళకి ఫోన్ వచ్చింది. వీళ్ళకి ఆ భక్తి అబ్బింది. మిగిలిన పిల్లలు, యవ్వనస్తులు ఏం భక్తి అబ్బిందో చూడండి. ఒక్కసారి మీ పిల్లలంతా ఎక్కడున్నారో చూడండి. వాళ్ళ ప్రవర్తన చూడండి ఎలా ఉందో. ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రవర్తన ఎలా ఉందో చూడండి. తల్లిదండ్రులంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, దేవుడు అంటే అస్సలే భయం లేదు. బొత్తిగా భయం లేకుండా పోయింది. అందుకే నీవు జాగ్రత్త పడుము. 5 సంవత్సరాల కాలము నీ దగ్గర ఉంటాడు. అది ఏ కాలమో తెలుసా? నీ కుమారుడికి దేవుని పునాది వేసే కాలం అది. ఆ తర్వాత బయటికి వెళతాడు. బయట ఎంతోమంది పరిచయం అవుతారు. అలవాట్లు మారిపోకుండా కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు. 5 సంవత్సరాల వయస్సు, 5 సంవత్సరాల కాలం. మంచి పునాది వేయండి. అందుకే మీరు ఏది చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. చూపిస్తాను ఒక మాట, ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం.
చదువుతారా? ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపం పుట్టించున్నట్లు ఆకాశరాని దేవతకు. ఏ దేవత? ఆకాశంలో దేవత ఎందుకుందిరా నాయన? ఏ రాణి? ఆకాశరాని దేవతకు ఏం చేస్తున్నారట? పిండి వంటలు చేయవలెనని, అన్య దేవతలకు పానార్పణలు పోయవలెనని పిల్లలేమో కట్లేరుతున్నారట, తండ్రులేమో అగ్గిని రాజు పెడుతున్నారట, స్త్రీలేమో పిండి పిసుకుతున్నారట. దేనికండి ఈ ప్రోగ్రాం అంతా? దేనికి ప్రోగ్రాం? దేనికి? పిండి వంటలు దేనికి చేస్తున్నారట? ఎవరు పెట్టడానికి? ఆకాశరాణి. ఆకాశరాణి. ఆకాశంలో రాణులు ఎందుకున్నారు? ఆకాశం నా సింహాసనం, రాజు ఒకే ఒక రాజు ఉన్నాడు, 3 లోకాల చక్రవర్తి, ఆయనే మన కన్న తండ్రి. ఆయన్ని విడిచిపెట్టారు. జీవాధిపతిని విడిచిపెట్టి జీవం లేని వాటి వైపు వెళ్ళిపోయిన యోధా వారితో దేవుడు చెప్తున్నాడు, నాకే కోపం పుట్టించున్నట్టుగా వీళ్ళు చేస్తున్న పనులు అంటున్నాడు. ఏం చేస్తున్నారట? తండ్రులేమో అగ్గిరాజు పెడుతున్నారట, మరి పిల్లలేమో కట్లేరుతున్నారట, తల్లులేమో పిండి పిసుకుతున్నారట. అమ్మ బాబాయ్, కుటుంబం అంతా ఎక్కడుందో చూడండి. కుటుంబం అంతా ఏం చేస్తున్నారో చూడండి. అంతేనండి, మీరు నడిచిన బాటలోనే పిల్లలు కూడా నడుస్తారండి. మీరు చెప్పిందే వాళ్ళు చేసుకుంటూ పోతారండి, అది చిన్న వయసులో ఉన్నప్పుడు. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్త. మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే మీ ప్రభావం అన్నది మీ పిల్లల పైన పడుతుంది. మీ జీవితాలతో పాటు వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతాయి. అందుకే జాగ్రత్త. ఏమండి, జీవాధిపతిని విడిచిపెట్టి ఎవరికో పిండి వంటలు చేయడానికి కుటుంబం అంతా వెళ్ళిపోయిందండి. కుటుంబం అంతా వెళ్ళిపోయింది. పిల్లలు ఆ పనిలో ఉన్నారు, పెద్దలు ఆ పనిలో ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్న తర్వాత, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు నేర్చుకున్న తర్వాత, ఆరాధనలన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా అదే బాటలో వెళ్ళిపోతారండి. వాళ్ళకు పుట్టిన పిల్లలను కూడా అదే బాటలో నడిపిస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితిలో చూడండి. అందుకే ప్రియులరా, దేవునికి కోపం పుట్టించినంతగా యోధా వారి చేష్టలు ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితులు ఏంటి చెప్పండి? ఏమండి, చిన్నప్పటి నుంచే మీ పిల్లల జీవితాలు బాగుండాలి అంటే దేంతో ప్రారంభం కావాలో తెలుసా? మీ జీవితాలు కుటుంబ ప్రార్థనలతో ప్రారంభం కావాలి. కుటుంబ ప్రార్థనలతో. ఏ కుటుంబమైనా సాయంత్రం అయ్యేసరికి భార్య, భర్త, పిల్లలు అందరూ కూడుకొని కుటుంబముగా ప్రార్థన చేసుకుని అలవాట్లు ఏమన్నా ఉన్నాయంటారా మనకి? చేతులు ఎత్తమని నేను అనలేండి, ఎందుకంటే ఎవ్వరు ఎత్తరు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే చక్కటి అలవాటు ఉందా? ఆ మంచి అలవాటు ఉందా? సింపులే కదండి. ఇదేమన్నా సువార్తకు వెళ్ళేది కాదు కదా, ఇదేం ఊరి బయటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేది కాదు కదా. మన ఇంట్లోనే దేవుడు చేసిన మేలులకు, మన పట్ల దేవుడు చేసిన ఎన్నో కార్యాలకు, ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదాలకు స్తుతులు చెల్లించడానికి కుటుంబం అంతా కూడుకొని ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు ఏ కుటుంబానికి ఉందో చెప్పండి? ఉందంటారా? ఉందా? ఉందిలేండి. కుటుంబం అంతా టీవీ ముందు కూర్చొని సీరియళ్ళు, సినిమాలు చూసుకునే అలవాటు బాగుందండి. మీరేమో టీవీ ముందు కూర్చుంటే వాడేమో సెల్లు ముందు కూర్చుంటాడు. అంతేనా? ఈ అలవాట్లు మాత్రం బాగున్నాయండి. ఈ అలవాట్లు ఏ దారికి తీస్తాయో తెలుసా? నరకానికి వెళ్ళే దారికి తీసుకువెళ్ళిపోతాయండి ఇవన్నీ కూడా. ఈ జీవితాన్ని ఎలా తీసుకువెళ్తాయంటే నరకానికి తీసుకువెళ్ళిపోయే అలవాట్లు ఇవన్నీ కూడా. ప్రియులారా, కుటుంబ ప్రార్థనలు ఎప్పుడైతే లోపిస్తాయో మన పిల్లల జీవితాలు కూడా మారిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి,
కుటుంబ ప్రార్థనలతో ఆరంభమైతే ఆదివారము రాగానే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోయే పరిస్థితులు ఈరోజు రావాలి. ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? ఎక్కడున్నాయిలేండి. మీదిగో స్త్రీలుగా మీరు వచ్చి కూర్చున్నారు. మీ వారేరి? మీ పిల్లలేరి? ఏవండి, ఏ తల్లైనా మీరు చాలా రోజుగా మీరు వాక్యం వింటున్నారు కదా! మీ పిల్లల్ని ఎప్పుడైనా ఆదివారం రాగానే రెడీ చేసి ముందేమన్నా పంపించేవాళ్ళు ఉన్నారంటారా? ఏమ్మా ఎప్పుడైనా స్కూలుకి పంపిస్తారులేండి. స్కూళ్ళు తెరుచుకున్నాయి కదా! స్కూలుకి పంపిస్తారు. చక్కగా ముందుగానే రెడీ చేసి స్కూలుకి పంపిస్తారు. ఆదివారం ఒక రోజు అంతేనా? ఆదివారం ఒక రోజు గుడికి పంపించే పరిస్థితి మనకెక్కడుంది చెప్పండి? ఇబ్బందిగా ఉన్నాయా నా మాటలు? హ్మ్. కష్టంగా ఉన్నాయి గదా! ఆ! మీకు మేలు జరగటానికి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీ పిల్లల్ని ఆదివారం రాగానే ఉదయాన్నే రెడీ చేసి గుడికి పంపించండి. ఆ తర్వాత మీరు కూడా వెళ్ళిపోండి. కుటుంబాలే దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబాలే దేవుని స్తుతించాలి. కుటుంబాలే దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులు కావాలి. కానీ విషయం ఏంటంటే మీరొస్తారు, మీ పిల్లలు రారు. మీరొస్తారు, మీ వారు రారు. కొన్ని సంవత్సరాల క్రితం మాట్లాడాను. దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా అని. గుర్తుందంటారా? గుర్తుందా? ఆ! ఉందంటారా? ఎక్కడండి? ఇలా ఉన్నప్పుడు మన పిల్లల్ని మనం ఏమి జాగ్రత్త చేస్తాం చెప్పండి? మన కుటుంబాన్ని ఏం కాపాడుకుంటాం చెప్పండి? భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి ఆదివారం ఉదయాన్నే సంఘానికి వెళ్ళే వాతావరణం ఏ కుటుంబానికి ఉంది చెప్పండి? భార్యాభర్తలుగా ఎన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారు? ఎక్కడండి? ఎక్కడ ఎవరు ఆలోచించటం లేదసలు. ఎవ్వరు ఆలోచించటం లేదు దాని గురించి. ఏదో ఆదివారం రాగానే వెళ్ళి గుడికి పోయి రావటం, ఏవండీ? ఒక కానుక ఇవ్వటం, ఆశీర్వాదం తీసుకొని వచ్చేయడమే సరిపోతుందే తప్ప, ఒక్కసారి ఆలోచించి నా పిల్లల జీవితాల పరిస్థితులేంటి? మా పిల్లల పరిస్థితులేంటి? మా వారి పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటండి? ఏనాడైనా నువ్వు ఆలోచించావా? అలాంటప్పుడు నీ పిల్లల్ని ఏం పెంచుతావు చెప్పు? నీ కుటుంబాన్ని ఏం చక్కబెట్టుకుంటావు చెప్పు? అందుకే ప్రియులారా, మీరు బాగుండాలి. మీరు బాగుండాలి. అందుకే ఈ సందర్భంలో ఒక భక్తుడి గురించి జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. ఒక భక్తుడు ఏమంటున్నాడో, ఆయన ఎప్పటినుంచి దేవుడి పైన నమ్మకం కలిగి ఉన్నాడో ఒక్కసారి చూస్తేనండి నిజంగా ఆశ్చర్యపోతామండి మనమందరం కూడా. ఆశ్చర్యపోతాం. అందుకే ఒక్కసారి ఆ భక్తుడి గురించి దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడో కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి. అదేంటది? అదేంటది? దేవుడా? ఎవరండి ఆయన? దావీదు గారు. దావీదు గారట వాళ్ళమ్మ దగ్గర పాలు తాగుతున్నప్పుడు దేవుడే నమ్మకం పుట్టించాడట. అదెలా? అదెలా చెప్పండి? అదెలా? అది ఎలాగో ముందు వచ్చినాన్ని చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. గర్భము నుండి తీసింది ఎవరండి? గర్భము నుండి బిడ్డను తీసేది దేవుడా మంత్రసానులా? అమ్మ మంత్రసానులు తెలుసా మీకు? తెలుసా అమ్మా? ఇప్పుడు పిల్లలకి ఎవరు ఆ మంత్రసాని బైబిల్లో చదువుకోవడమే తప్ప మంత్రసానులు ఎవరో తెలీదు. డాక్టర్ తెలుసు మీకు. మంత్రసానులు తెలుసా? ఊరికి ఒకరు ఉంటారండి మంత్రసానులు. కాన్పు ఆవిడ చేతుల మీదుగానే జరుగుతాయి. అన్ని కాన్పులు. ఏదైనా ప్రమాదమైనప్పుడు మాత్రమే హాస్పిటల్‌కి వెళ్తారే తప్ప, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు మాత్రమే హాస్పిటల్‌కి వెళ్తారే తప్ప, ఒక్కొక్కసారి బిడ్డ అడ్డం తిరిగినా ఈ మంత్రసాని చిన్నగా బిడ్డను తిప్పుద్దండి. అంత టాలెంట్ ఉంటుంది ఆవిడకి.
పూర్వకాలము పూర్వకాలం ఎందుకులేండి, మా పిల్లలు పుట్టేంత వరకు కూడా ఉంది మంత్రసాని. మాలకొండమ్మ అని మా ఊరిలో ఉంది. ఇప్పుడు లేరులేండి, మంత్రసానులు లేరు. ఇప్పుడు బైబిల్లో చదువుకోవడమే మంత్రసానులు అని. ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియదు మంత్రసానులు ఎవరో కూడా. ఏమంటే బిడ్డను తీసేది మంత్రసానులు కనపడుతున్నారు, బిడ్డను తీసేది హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు కనపడుతున్నారు. మరి దావీదేంటండి, నీవే కదా నన్ను గర్భము నుండి తీసితివి అంటున్నాడు. ఎవరు తీసేది? ఆ? స్వాతికి కడుపులో ఉన్న బిడ్డని, గర్భంలో ఉన్న బిడ్డని తీసింది దేవుడా డాక్టరా చెప్పాలి మీరు ఇప్పుడు. అమ్మా ఏమో చల్లంగా నిద్రపోతున్నారు కొంగు పైన వేసుకొని కొంతమంది. ఆ? ఎవరమ్మా? ఎవరు? స్వాతి గర్భము నుండి బిడ్డను తీసింది ఎవరు? డాక్టరా దేవుడా? చెప్పండి అమ్మా, నేనేం చెయ్యలే. దేవుడా? అన్న ఏ హాస్పిటల్ అన్నా చేర్చింది? సాయినాథ్ హాస్పిటల్. ఎవరు తీసింది? డాక్టర్ గారు. అయితే మరి దేవుడు అంటున్నారేంటి మీరు? ఏంటి దేవుడు అంటున్నారేంటి? డాక్టర్ కదా బిడ్డను తీసింది. ఎలా తీశాడు తెలుసా? ఎలా తీశాడు తెలుసా? దేవుడే డాక్టర్ ద్వారా తీశాడు. అంతేనా? దేవుడే డాక్టర్ ద్వారా తీశాడు అంటే డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నా, డాక్టర్లు నార్మల్ కానుపు చేస్తున్నా, మంత్రసానులు కానుపు చేస్తున్నా, వీళ్ళ వెనుక ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. గర్భఫలం దేవుడిచ్చినప్పుడు కానుపు ఆయన చేయడా? వీళ్ళ ద్వారా చేస్తాడు. ఎవరైనా మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు సహాయం చేయకపోతే ఒక ఆయన వచ్చి సహాయం చేశాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి ఆయన్ని? దేవుళ్ళా వచ్చి. ఎవరిలా వచ్చాడట? దేవుళ్ళా వచ్చి సహాయం చేసావయ్యా, ఆదుకున్నావయ్యా అంటారు. అది ఎవరి సహాయమో తెలుసా? దేవుని సహాయము. అలాగే గర్భము నుండి తీసిన వాడవు నీవే కదా అంటే మంత్రసాని ద్వారా దేవుడే గర్భము నుండి బిడ్డను తీస్తాడు. ప్రతి గర్భము నుండి దేవుడే బిడ్డను తీసేది. మనుషులు కనపడుతూ ఉంటారు, మంత్రసానులు కనపడుతూ ఉంటారు, డాక్టర్లు కనపడుతూ ఉంటారు మన కళ్ళకి. కానీ వాళ్ళ వెనుక ఉండి దేవుడే గర్భము నుండి బిడ్డను తీస్తాడు, వారి ద్వారా తీస్తాడు. అలాగే ఇప్పుడు తన తల్లి దగ్గర, దావీదు తన తల్లి దగ్గర పాలు తాగుతుంటే నమ్మకం ఎవరు పుట్టించారట? దేవుడే పుట్టించాడు. దేవుడే పుట్టించాడు. మళ్ళా చదవండి ఆ మాట. నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి. నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి అంటే అంటే దేవుడు పైన నమ్మకం దావీదు గారికి ఎప్పటి నుంచి పుట్టింది? పాలు తాగుతున్నప్పటి నుంచి పుట్టింది. అంతే కదా? స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి అంటున్నాడు. పాలు తాగుతున్నప్పుడే దేవుడి పైన నమ్మకం పుట్టిందంటే ఎలా పుట్టిందండి ఆయనకి? దేవుడు ఎలా పుట్టించాడు? దేవుడు ఎలా పుట్టించాడు? దేవుడు ఎలా పుట్టించాడో తెలుసా? అసలు ఆయనకు నమ్మకం పుట్టడానికి అక్కడ ఒక తల్లి ఉంది, పాలిచ్చే తల్లి ఉంది. పాలిచ్చే తల్లి ఉంది. ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవుని మాటలు చెప్పటం మొదలుపెట్టింది పాలిచ్చేటప్పుడు. ఎప్పుడైతే దేవుని మాటలు వింటున్నాడో దావీదు గారు, వయసు వచ్చే కొద్దీ ఏం పుట్టింది ఆయనకి? నమ్మకం పుట్టింది. అంటే దేవుడు దావీదు గారి తల్లి ద్వారా తనకు నమ్మకం పుట్టించాడు. అంటే దావీదు గారికి పాలిస్తూ వాళ్ళమ్మ ఏం చెప్పింది? దేవుడు గురించి మాట్లాడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా పిల్లల్ని కన్నారు, మీరు కూడా మీ పిల్లలకి పాలిచ్చారు. పాలిచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడారా? అసలు మాట్లాడకుండా మౌనంగా పాలిచ్చారు చెప్పాలా? ఏమ్మా, మౌనంగా పాలిచ్చారా? ఏమైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? బ్రహ్మాండంగా మాట్లాడుంటారు. ఏం మాటలు మాట్లాడి ఉంటారు మీరు?
ఆ? ఏం మాటలు మాట్లాడారు? దేవుని గురించి తప్ప అన్ని మాట్లాడి ఉంటారు. నిజమండి. దేవుని గురించి తప్ప అన్ని మాట్లాడుంటారు. అన్ని మాట్లాడుంటారు మీరు. పాలిచ్చేటప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి? ఆ? వాడితో ఏదో ఒకటి మాట్లాడుతుంటారా? ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఏ ఒకటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేవుని గురించి మాత్రం మాట్లాడరు. అంటే పాలు తాగుతున్నప్పుడు మాట్లాడే మాటలు వాడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. అందుకే దావీదు గారికి వాళ్ళమ్మ పాలిస్తున్నప్పుడు దేవుని గురించి చెప్తూ ఉంటే ఆలకించి దేవుడి పైన నమ్మకం పుట్టిందంటున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! అంటే దావీదు గారికి దేవుని యందు నమ్మకం చిన్నప్పటి నుంచే పుట్టిందా? అందుకేనండి చిన్నప్పటి నుంచే దేవుని కోసం దేవునిలో పెరిగినవాడు గనుకనే అంత బలంగా వాడబడ్డాడు దేవుని కోసం. అందుకే దావీదు గారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రియులారా, మరి మీరు కూడా పాలిస్తున్నారు పిల్లలకి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? మధ్యవర్తులని ముందే గుర్తు చేశాను. గర్భఫలానికి దేవునికి మధ్యవర్తులుగా మీరుండి ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? అన్నీ నేర్పిస్తారులేండి. అందరినీ పరిచయం చేస్తారు. కానీ దేవుణ్ణి మాత్రం పరిచయం చేయరు. దేవుని గురించి మాత్రం నేర్పించరు. అందుకే మీ పిల్లలు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. చర్చికి దగ్గరగానే ఉంటారులెండి. కట్టుకున్న చర్చికి మాత్రం దగ్గరగానే ఉంటారు. కానీ జీవితాలను చూస్తే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. కారణం ఎవరు? తల్లిదండ్రులైన మీరే, మనమే. దేవుని గురించి ఎప్పుడైతే చెప్పకుండా ఉంటామో, దేవుని గురించి వాడు తెలుసుకోకుండా ఉంటాడు. అదే దేవుని గురించి చిన్ననాటి నుండి చెప్పండి. చిన్ననాటి నుండి దేవుని గురించి చెప్పండి. మంచి పద్ధతులు నేర్పించండి. చక్కటి క్రమశిక్షణలో పెంచండి. ఏవండి గౌరవ మర్యాదలు నేర్పించండి మీ పిల్లలకి. ప్రేమ ఆప్యాయతలు నేర్పించండి. సహాయపడేది నేర్పించండి. అవన్నీ కూడా నేర్పించినప్పుడే కదండీ వాళ్ళు నేర్చుకునేది. దేవుడు మనకు బిడ్డలనిచ్చినప్పుడు మనసులో ఏమీ లేవే, ఏమీ లేవే. కానీ ఈరోజు మన పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత మనసులో ఎన్నెన్ని ఆలోచనలున్నాయో చూడండి. ఆ ఆలోచనలో దేవుని గురించినటువంటి ఒక్క ఆలోచనైనా ఉందా అంటే లేదు. కొంతమంది నేర్పిస్తున్నారులెండి చక్కగా. కొంతమంది నేర్పిస్తున్నారు. నేను రాగానే ఆడపిల్లలు అందరూ వచ్చి వందనాలు చెప్పారండి. చక్కగా 2 చేతులెత్తి నమస్కరించారు. చక్కగా వందనాలు చెప్పారు. చక్కగా నేర్పించారండి. ఇక్కడ సేవకులు గాని, తల్లిదండ్రులు గాని ఎవరో కొంతమంది చక్కగా నేర్పిస్తున్నారు. మరి మగపిల్లలు లేరంటే ఒక్కడు రాలా నా దగ్గరికి. ఒక్కడు రాలా. సంఘాలలో అందరూ స్త్రీలే. మగపిల్లలు అస్సలు కనపడరు. కాపాడండి. మీ పిల్లల్ని కాపాడుకోండి. చక్కగా కూర్చోబెట్టుకొని మీ పిల్లలతో మాట్లాడండి. చిన్నప్పుడు పక్కనే కూర్చుంటాడు. పెద్దయిన తర్వాత మన పక్కన కూర్చోడిక. చిన్నప్పుడు మాత్రం మన పక్కనే కూర్చుంటారండి మగపిల్లలు. పెద్దవాళ్ళయిన తర్వాత ఇంక మనతో మాట్లాడడం కూడా కష్టంగా ఉంటదండి వాళ్ళకి. మనతో కూడా కూర్చోరసలు. క్లోజ్‌గా కూడా అస్సలు ఉండరండి. దూరంగా వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు మీ పిల్లల జీవితాలు ఏమైపోతాయి చెప్పండి? యవ్వనస్తులు కాగానే మీ పిల్లలు దేవునికి దూరంగా ఉంటున్నారు. మీకు దూరంగా ఉంటున్నారు. లోకానికి మాత్రం బాగా దగ్గరైపోయారు. ఎవరిని అభిమానిస్తున్నారు తెలుసా మీ పిల్లలు? సినిమా హీరోలను అభిమానిస్తున్నారండి మీ పిల్లలు. కాదా? వాళ్ళ మనసులో ఎవరున్నారో తెలుసా? హీరో. మీ నాన్న కాదు. మీ ఆయన కాదండి ఆయనకి. మీ పిల్లలకి మీ ఆయన హీరో కాదు. అంటే వాళ్ళ నాన్న వాడికి హీరో కాదు. ఎవరు హీరో? అదిగో అక్కడున్నారు హైదరాబాదులో. వాళ్ళ మొఖం ఈళ్ళెప్పుడు చూడరు. ఈళ్ళ మొఖం వాళ్ళెప్పుడు చూడరు. అంతేనా? ఒక ఊరికి సువార్తకు వెళ్ళాములెండి. అంతోడొచ్చాడు మా ముందుకి ఆటో యేసుకొని వెళ్తే, అంతోడొచ్చాడు మా ముందుకి. అంతోడొచ్చి, "ఏంటి అంకుల్" అని అడిగాడు. "ఏంటి అంకుల్" అని అడిగితే, "అరే! తెరపైన పాటలు వేస్తాంరా" అంటే, వాడేమడిగాడో తెలుసా? 'అలవైకుంఠపురంలో' సినిమా యేస్తారా అని అడిగాడండి నన్ను. 'అలవైకుంఠపురమా? ఏందిరా' అంటే సినిమా అట అది. ఎవర్రా హీరో అంటే, 'అల్లు అర్జున్' అట. ఎవరు 'అల్లు అర్జున్' ఆరాధిస్తే 'అల్లూరి రామలింగయ్య' మనవడు. 'అల్లు అర్జున్' ఎవరు? 'అల్లూరి రామలింగయ్య' మనవడు. ఆయనెక్కడుంటడు? ఆయనెక్కడో ఉంటడు. వీడెక్కడున్నడు? వీడిక్కడున్నడు. ఇక్కడున్న వాడు అక్కడున్న ఆయనకి ఫాన్స్ అయ్యాడండి.
ఫ్యాన్ అయ్యాడండి వాడు. అమ్మ బాబోయ్! ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడని, చూడని, కలవని ఆయనకి ఫ్యాన్ అయిపోయాడు. ఆయన కోసం ఏమైనా చేస్తాడట వీడు. హ్మ్. ఆయన ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేస్తాడట వీడు. యవ్వనస్తులు చూడండి. ఏమాత్రం వాళ్ళ హీరోని ఒక్క మాట నేను అన్నాననుకోండి, ఇంగ చూసుకో మామూలుగా ఉండదు నాకు. ఏమనకూడదండి. ఏమనకూడదు. వాళ్ళనేమన్నా పర్వాలేదు. వాళ్ళ హీరోని మాత్రం ఏమనకూడదు. "అరేయ్! నీ హీరో మీ నాన్నరా? నీకు తెలీలేదా సంగతి? నీ హీరో ఎవరు? మీ నాన్న. నిన్ను కని పెంచాడు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేశాడురా. మీ నాన్నరా హీరో. రియల్ హీరోరా మీ నాన్న. మీ నాన్నను చూసుకో. పాలాభిషేకం ఏం చేయొద్దులే. పాలాభిషేకం ఏం చేయొద్దు. మీ నాన్నతో కాసేపు కూర్చొని మాట్లాడి మంచి చెడ్డలేంటో చూడు. అంతేనా? మీ అమ్మ హీరోయిన్ను మీ నాన్నకి. మీ అమ్మ. అంతేనా? ఆ! అమ్మను ప్రేమించు. నాన్నను గౌరవించు. మనసులో పెట్టుకో. మీ అమ్మా నాన్నలను మనసులో పెట్టుకో. వాళ్ళు నీ హీరోలు. జన్మనిచ్చిన వాళ్ళు. ఎవరో హీరో అనుకొని వాళ్ళ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేస్తున్నారు. ఎంత దరిద్రమండి మన పిల్లలు. ఎంత దరిద్రం చెప్పండి. ఆలోచించండిర్రా! మన పిల్లలు చేస్తున్న పనులు చూడండి. ఆటో కొనుక్కున్నారనుకోండి. ఆటోలో ఎవరి ఫోటోలుంటాయి? ఆటోలో ఎవరి ఫోటోలుంటాయి? ఆ! ఏమో చెప్పలేకపోతున్నారు. ఆటోలో ఎవరి ఫోటోలుంటాయి? ఆ! రామ్ చరణ్, ప్రభాసు, పవన్ కళ్యాణ్. వెనక వైపు చూడండి సీటుకి అన్నీ ఉంటాయి. సైడ్ చూడండి అన్నీ ఉంటాయి. ఇటువైపు చూడండి అన్నీ ఉంటాయి. అమ్మ బాబోయ్! మీ అమ్మా నాన్న డబ్బులిస్తే నువ్వు ఆటో కొనుక్కుంటే, ఆటో వాళ్ళ ఫోటోలు ఎవరియి ఉన్నాయంటే, ఎవరిയോ ఉన్నాయి. ఏంటండి మన పిల్లల జీవితాలు ఇలా అయిపోయాయి. చక్కబెట్టుకోండర్రా కుటుంబాలని. చక్కబెట్టుకోండి. కుటుంబాలను చక్కబెట్టుకోండి. ఇప్పటికైనా మేలుకోకపోతే చెయ్యి దాటిపోతుంది. ఎలా అయిపోతుందో జీవితాలు తెలియకుండానే పోతాయి. ఆఖరికి మిమ్మల్ని కూడా బయట వేసే పరిస్థితులు కూడా వస్తాయి. జాగ్రత్త. మీ యవ్వనస్తులతో జాగ్రత్తగా వినండి. ఆడపిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు అలాగే అయిపోతున్నారు ఈరోజు. అలాగే అయిపోతున్నారు. సినిమాలు, సీరియల్లు వచ్చిన తర్వాత వాటి ప్రభావం ఎక్కువ పడింది. దేవుని ప్రభావం అస్సలు లేకుండా పోయింది. నేర్పించకపోవటం నీదే పొరపాటు. అందుకే గర్భఫలానికి దేవునికి మధ్యవర్తులుగా మీరుండి వీళ్ళిద్దరిని మమేకము చేసి కుటుంబం అంతా కూడా దేవునితో కలిసి ఉండాలి. చిత్రం చెప్పమంటారా? ఆ మాట చెప్పి ముగిస్తాను. దేవుడెవరో కప్పలకు తెలుసు. తెలుసా? తెలుసా? దేవుడెవరో ఎవరికి తెలుసు? కప్పలకి తెలుసు. తెలుసా? ఏమ్మా చెప్పలేకపోతున్నారు. కప్పలకి తెలుసు. దేవుడెవరో జోరీగలకి తెలుసు. ఇప్పుడు లైన్‌లోకి వస్తున్నారు. దేవుడెవరో వాటికి తెలుసు. దేవుడెవరో మన పిల్లలకు తెలీదు. చిత్రం చూడండి. దేవుడెవరో కప్పలకు తెలుసు. దేవుడెవరో జోరీగలకి తెలుసు. దేవుడెవరో మిడతలకు తెలుసు. దేవుడు మాత్రమే కాదు, ఐగుప్తీయుల పంటలు తెలుసు. ఐగుప్తీయుల ఇల్లు తెలుసు. ఐగుప్తీయులు ఎవరో తెలుసు. వాటికి మనకు మనకు దేవుడెవరో తెలియదు. చిత్రం చూడండి. కప్పకు తెలుసు దేవుడెవరో. కానీ మన పిల్లలకు తెలియదు దేవుడెవరో. చిత్తి కప్ప ఏదో అంటారు, చిత్తి కడుపేసుకొని మన పిల్లడు ఎటు తిరుగుతుంటే వీడికి తెలియదండి దేవుడెవరో. వీడికి దేవుడెవరో తెలియకుండా పోవడానికి గల కారకులు ఎవరో చెప్పండి. తల్లిదండ్రులు కాదా? చెప్పలేదు మీరు కదా? మీరు చెప్పలేదు. అందుకే వాడికి తెలియలేదు. అంటే పొరపాటు ఎక్కడ జరిగింది? మన దగ్గరే జరిగింది. అందుకే జాగ్రత్త పడుము. జాగ్రత్త పడుము. నీవు గాని జాగ్రత్త పడకపోతే దేవుని యొక్క ఉగ్రత దిగుతుంది.
కనుక స్వాతి, నువ్వు చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో ఉన్నదానవమ్మా. నీకు తెలుసు, చాలా విషయాలు తెలుసు. చక్కగా పాట పాడతావు, చక్కగా ప్రభుని స్తుతిస్తావు. ఇప్పుడు నీకు ఒక బాధ్యతను పెట్టాడు దేవుడు. అదేంటో తెలుసా? నీకు ఒక బిడ్డనిచ్చి ఆ బిడ్డని దేవునిలో పెంచే ఒక బాధ్యతని పెట్టాడు. ఆ బాధ్యతను నువ్వు మరవక, ఆ బాధ్యత ప్రకారము నువ్వు చెయ్యి. నీ బిడ్డను పెంచు. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడి నోటి మాట ద్వారా ఎన్ని ఆత్మలు కాపాడాలో అది దేవుని సంకల్పంలో ఉన్నది. అంతేనా? వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత సేవకుడై సేవ చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎన్ని ఆత్మలు కాపాడబడతాయో అన్నది దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది. అందుకే వాడు నోరు కట్టకుండా వాడు మాట్లాడే విధంగా గొప్ప సేవకునిగా తయారు చేయవలసిన బాధ్యత నీపైన, మీ వారిపైన, వెంకటేశ్వర అన్న పైన కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే కదా చదివింది. నీ కుమారులకును వాటిని నేర్పి అన్నాడు. కనుక కుటుంబీకులందరూ కూడా పుట్టిన బిడ్డకి వాక్యం చెప్తూ చక్కగా నేర్పిస్తూ గొప్ప సేవకునిగా తయారు చేయాలి. ఈరోజు నేను నోరు విప్పి మాట్లాడుతుంటే ఎన్నో ఆత్మలు కాపాడబడ్డాయి. ఎంతోమంది స్థిరపడ్డారు. ఇక్కడ కూడా స్థిరపడ్డారండి. ఎన్నో ఆత్మలు రక్షణలోకి వస్తున్నాయి ఈరోజు. అదే నేను వాక్యం చెప్పలేకపోతే ఎన్ని ఆత్మలు ఆగిపోతాయో ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని అనాది సంకల్పం ప్రకారం నీ బడిలో బిడ్డను పెట్టాడు. అందుకే ఆ బిడ్డను దేవుని కోసం పెంచండి. గొప్ప సేవకునిగా తయారు చేయండి. అనేక ఆత్మలను కాపాడే గొప్ప రక్షకుడు కావాలి. అందుకే చిన్ననాటి నుండి జాగ్రత్తలు తీసుకోండి. వాడి ఆరోగ్య విషయంలో అలాగే వారి ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని బిడ్డను పెంచవలసిందిగా కోరుకుంటూ, మిమ్మల్ని దీవిస్తూ, మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని ఆశీర్వదిస్తూ, నిన్ను దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈరోజు రాత్రి నాయన మాకు మంచి మాటలు జ్ఞాపకం చేశారు తండ్రి. మీ కుమారుడు ఎలీషా, మీ కుమార్తె స్వాతిలను ప్రేమించి పవిత్రమైన వివాహాన్ని జరిపించారు. వారిని ఆశీర్వదించి వారి గర్భం నుండి కుమారుని తీసుకొని వచ్చారు తండ్రి. మరి కాన్పుషంలో మీరు చేసిన ప్రతి సహాయానికై స్తుతి చెల్లిస్తున్నా. పండంటి బిడ్డను తీసుకొని వచ్చారు. మరి బిడ్డకి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీ కుమార్తెకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతురాలై మిమ్మల్ని స్తుతించుటకు సహాయాన్ని అందించండి. నిజమే నాయన, గర్భఫలం మీరిచ్చు బహుమానం. ఆ గర్భఫలానికి వాక్యం చెప్పి వాక్యంలో పెంచవలసిన బాధ్యత మా పైన ఉంది. ఇది ఒక పవిత్రమైన కార్యం. మీ మాటలు చెప్పి మీలో పెంచటం అన్నది ఒక పవిత్రమైన కార్యం. ఆ పవిత్రమైన కార్యాన్ని చేయాలి అని గుర్తు చేశాను. అలాగే ఈ సభకు ఇచ్చేసిన వారందరితో కూడా మాట్లాడాను తండ్రి. మీ మాటగా గుర్తు చేశాను. ఒకసారి వారి కుటుంబాల పరిస్థితులన్నిటినీ గుర్తు చేసుకొని చక్కబెట్టుకొనుటకు సహాయాన్ని అందించండి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న యవ్వనస్తులు తండ్రి మీకు దూరంగా ఉంటున్నారు నాయన. వారందరూ దగ్గరికి రావాలి. వారందరూ మీ కొరకు బ్రతకాలి తండ్రి. అలాగే యవ్వన చెల్లాయిలు కూడా ఉన్నారు తండ్రి. వారు కూడా చక్కగా మరి మీ పరిచర్యలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన మరి ఎలీషా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒక కుటుంబంగా ఉంచారు. మరి బిడ్డను కూడా ఇచ్చి తల్లిదండ్రులను చేశారు తండ్రి. అలాగే వెంకటేశ్వర అన్నయ్యని, అక్కగారిని, మిగిలిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి. అలాగే గురవయ్య అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నాయన ఆయన కాస్తున్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి బిల్డింగ్ నిర్మాణ విషయం జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అది త్వరగా పూర్తి చేసుకొని చక్కగా అందులో మిమ్మల్ని ఆరాధించుటకు కృపను అనుగ్రహించండి. అలాగే రాజు కొరకు, నాసర్బాబు కొరకు అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా సేవకులను జ్ఞాపకం చేసుకోనండి. నాతో కూడా వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతూ, విన్న వాక్యము వ్యర్థమైపోకుండా వాక్య ప్రకారం బ్రతుకుతూ తమ కుటుంబాలని
మరి చక్కబెట్టుకొనుటకు సహాయాన్ని అందించమని కోరుతూ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవించమని, ప్రయాణం వెలుచుండగా మాతోనూ ఉంటున్న మీ వారందరితోనూ తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.